ఆదిలాబాద్ జిల్లా నార్నూర్లో ఆదివాసీ ఆరాధ్య దైవం ఖాందేవ్ జాతర వైభవంగా జరుగుతోంది. ఆచారం ప్రకారం ఆదివాసీ ఆడపడుచు ఆలయంలో 2.5 కిలోల నువ్వుల నూనెను సేవించింది. ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆదివాసీ తెగలలోని తోడసం వంశీయులకు కులదైవమైన ఈ జాతర 100 ఏళ్లుగా సాగుతోంది. అప్పట్నుంచి సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ ప్రతి ఏటా జాతర నిర్వహిస్తున్నారు. కాందేవ్ అంటే పులిదేవత అని అర్థం. జాతరలో భాగంగా ఈ కాందేవ్ ఆలయంలో పులిదేవతను అలంకరించారు. టేకు కర్రలతో ఉన్న దేవుళ్ల ప్రతిమలకు పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. ఈ జాతర ప్రత్యేకత విశ్వశాంతి కోసం నువ్వుల నూనె సేవించడం. తొడసం వంశానికి చెందిన ఆడపడుచు నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకోవడం మొదటి నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఈ జాతరలో కూడా 2.5 కిలోల నూనెను మహారాష్ట్రకు చెందిన తొడసం ఆడపడుచు నాగుబాయి సేవించింది. మొక్కులో భాగంగా 4 రోజుల ముందే ఈ నువ్వుల నూనెను ఇంటి వద్దే స్వయంగా తయారు చేశారు. దీనికి తోడసం వంశంలోని ప్రతి ఇంటి నుంచి పూజకు తీసుకొచ్చిన నువ్వుల నూనెను అందులో కలిపారు. అలా సమకూరిన నూనెను కాందేవ్ ఆలయంలో పూజల అనంతరం అవలీలగా నూనెను తాగింది. తద్వారా మొక్కును తీర్చుకుంది. ఈ నూనె మొక్కు వల్ల తమ కుల దైవం అందర్నీ సుఖ సంతోషాలతో ఉంచుతుందని ఆదివాసుల విశ్వాసం. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు.